చెయ్యి అట్లా చూపించు, చెయ్యి పైకి. ఇప్పుడు చెప్పండి సార్. సార్ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనము ఐఎఫ్ఎల్ఎస్ లోన్స్ సూపర్ మార్కెట్ని ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇందులో ఏంటంటే ఈరోజు అనంతపూర్ బ్రాంచ్ ఓపెనింగ్. ఇందులో ఏంటంటే అన్ని రకాల లోన్స్ ప్రోడక్ట్స్ ఒకే గొడుగు కింద, అన్ని రకాల కంపెనీస్ ఒకే గొడుగు కింద ఉంటాయి. మనము మెజారిటీ నేషనలైజ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అన్నిట్లో కూడా టైఅప్ కలిగి ఉన్నాము. కస్టమర్తో ఎటువంటి కమిషన్స్ తీసుకోకుండా వాళ్ళకు మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, కార్ లోన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళు 10 బ్యాంకులకో 20 బ్యాంకులకో వెళ్ళి వాళ్ళ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని వస్తుందా రాదా, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే ఈ కంగారు లాంటిది ఏమీ లేకోకుండా వాళ్ళ సర్వీసెస్ అన్నీ మేమే దగ్గరుండి మా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫే వాళ్ళతో ఫాలోఅప్ చేసుకొని డాక్యుమెంటేషన్ అన్ని కలెక్ట్ చేసుకునేసి వాళ్ళ లోన్ అప్రూవల్ ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఈ విషయాలన్నీ క్లారిఫై చేసి వాళ్ళకంటూ ఒక కొటేషన్ ఇస్తాము. ఆ కొటేషన్ని తీసుకొని వాళ్ళు 4 చోట్ల కానీ 5 చోట్ల కానీ వెరిఫై చేసుకొని ఇది మార్కెట్కి బెస్ట్గా ఉంది అంటేనే వాళ్ళు తిరిగి మన దగ్గరికి వచ్చి మన దగ్గర లోన్ ఫెసిలిటీస్ని తీసుకోవచ్చు. మనం తీసుకుంటున్న ఎట్లాంటి బ్యాంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి బ్యాంక్స్తో మనం టైఅప్ అయి ఉన్నాము. టైఅప్ అయిన బ్యాంక్స్ వచ్చేసి నేషనలైజ్ బ్యాంక్స్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి వాటితో టైఅప్ అయి ఉన్నాము. ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు ఇలాంటి బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నాము. ఎన్బిఎఫ్సిస్ టాటా, బిర్లా, చోలా ఇలాంటి ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా 63 కంపెనీలకి పైగా మనం టైఅప్ అయ్యి కలిగి ఉన్నాం. ఓకే, దయచేసి ఎవరికైనా సరే లోన్స్ కావాలంటే సంప్రదించండి ఈ కింద ఉన్న నంబర్స్ని 9989399937 ఆర్ ఇంకొక నంబర్ 9989624767. అండ్ మా అడ్రస్ సంపద ఉమెన్స్ కాంప్లెక్స్, బళ్ళారి రోడ్, నియర్ కరెంట్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, 105. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లోన్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు, వాళ్ళకి ఏ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ ఇల్లు తీసుకోవాలని అనుకుంటే అతనికి ఏం కావాలి? హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అతని యొక్క శాలరీ పే స్లిప్స్ని బేస్ చేసుకునేసి అతని యొక్క ఎగ్జిస్టింగ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, శాలరీ పే స్లిప్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, కేవైసీ, పాన్, ఆధార్ ఇలాంటి డాక్యుమెంట్స్ని తీసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీని మనం కన్ఫర్మ్ చేస్తాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాసెసింగ్ ఫీ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకు మార్కెట్కి అతీతంగా బెస్ట్ ఉంది అని అనుకుంటేనే మన దగ్గర ఆ లోన్ ఫెసిలిటీని తీసుకోవచ్చు. మనం ఎటువంటి కస్టమర్స్తో కూడా మనం ఎటువంటి ఛార్జెస్ కలెక్ట్ చేయము. సాలరీ స్లిప్ లేని ఏ విధంగా మీరు సర్వీస్ ఇస్తారు? శాలరీ స్లిప్ లేని వాళ్ళకి ఏమవుతుంది, 15,000కి మించి వాళ్ళకు శాలరీ వస్తుంది అని అంటే దాన్ని బేస్ చేసుకునేసి మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాంకింగ్ లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ లెక్ శాలరీ క్రెడిట్ అవుతుందా, అకౌంట్ లెక్ శాలరీ క్రెడిట్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అని ఆఫర్ చేస్తున్నాయి. వాళ్ళ పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్ని తీసుకొని మనం లోన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు ఫర్ ఎగ్జాంపుల్ మాకు సార్ క్యాష్ శాలరీ వస్తుంది, చిన్న శాలరీస్ ఉన్నాయి, మాకేదో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఒక 5 లక్షలు 6 లక్షలు లోన్ కావాలి, అలాంటి చిన్న చిన్న లోన్స్ కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి సార్ మీకు? కొత్త బ్రాంచ్? మన బ్రాంచెస్ కర్నూలులో రీజనల్ ఆఫీస్ ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్. ఏ బ్రాంచ్ సార్? ఐఎఫ్ఎల్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మన లోగో అంటే ఎవ్రీథింగ్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సర్వీసెస్లో సబ్ క్యాప్షన్ ఎలా అంటే లోన్స్ సూపర్ మార్కెట్. ప్రతి ప్రోడక్ట్, ప్రతి బ్యాంకు మన దగ్గరే ఉండి కస్టమర్కి అన్ని ఆప్షన్స్ ఒకే చోట ప్రొవైడ్ చేయాలనేది మన టార్గెట్ అనమాట. చిరు వ్యాపారస్తులు ఉంటారు, వీళ్ళు రోడ్ మీద చేసుకునే వాళ్ళకి ఏమైనా సర్వీసెస్ ఉంటాయి? చిరు వ్యాపారస్తులకు కూడా బిజినెస్ లోన్స్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి సార్. బట్ వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తే దాన్ని చూసి మనం కన్ఫర్మ్ చేయగలుగుతాం సార్. కొంతమంది రైతులు ఉంటారు సార్ పల్లెల్లో, వాళ్ళు టౌన్లో షిఫ్ట్ కావాలంటారు. వాళ్ళకి ఓన్లీ ప్రాపర్టీ అంటే ఒక పొలం మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళు బై మిస్టేక్ మాకు లోన్ కావాలంటే ఏ ఆప్షన్స్
ఇస్తారు ఆ రైతులకి మీరు? రైతు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది. పిల్లల చదువు కోసం నేను ఇలా అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కావచ్చు, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా. కానీ ఒక లొకేషన్లో ఇల్లు తీసుకొని రెంట్లు కట్టే బదులుగా ఒక లొకేషన్లో చిన్నదో పెద్దదో ఒక ఇల్లు తీసుకొని ఈఎంఐ కట్టుకుంటా అనుకుంటాడు. ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్ కావాలనుకుంటాడు. మిగిలింది నేను పెట్టుకుంటా అనే వర్షంలో ఉంటాడు. ఒక 20 లక్షలైనా అలాంటి రైతులకి కూడా మనం హౌస్ పర్చేజ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు షూరిటీ ఏమన్నా అడుగుతారా వాళ్ళకి? ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఎంప్లాయీస్ షూరిటీ కావాలని, నీకు లోన్ కావాలంటారు కదా. మనకు షూరిటీ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఏ వ్యక్తిని మనం లోన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వ్యక్తిని బేస్ చేసుకునేసి, ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ని బేస్ చేసుకునేసి మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. సార్ మీ పేరు సార్? నా పేరు సురేష్ అండి. నేనే మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ IFLS ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.